కొన్ని సందర్భాల్లో ఆ అప్పుల బాధలు కానివ్వండి, లేకపోతే లోకంలో ఉన్న సమస్యలు కానివ్వండి, ఇలాంటివి కూడా మాకు వస్తున్నప్పుడు విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. అంటే వాటి కోసం మేము ప్రభువుని నమ్మలేదు. ఎందుకంటే మన బోధ ఆ పునాది మీద కట్టబడినది కాదు. అది లోక సంబంధమైన బోధ, అది శరీర సంబంధమైన బోధ కాదు. నేను అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల అయితే ప్రభువుని నమ్మండి అని అన్నప్పుడు విని వచ్చిన వాళ్ళము మనము కాము. ఆ ఉన్నా లేకపోయినా మనకి నిత్య జీవితం కావాలంటే పాపం పోవాలి. నేను వచ్చింది దేనికోసం వచ్చాను? పాపక్షమాపణ కోసం వచ్చాను. ప్రభు ద్వారా రక్షణ పొందాలని, విమోచన పొందాలని నేను ఆశించి సంఘంలో నిలబడ్డాను. ఇది స్థిరమైన బోధ, యథార్థమైన బోధ, సత్యమైన బోధ, అపోస్తలుల బోధ. వారు లోక సంబంధమైన వాటి కోసం ప్రభువుని నమ్మండి ఎక్కడ బోధించలేదు వాళ్ళు. అయినప్పటికీ ప్రభువును మనం యథార్థంగా సత్యాన్ని బట్టి నమ్మినా మరి లోకంలో మనకి ధనం కావాలా వద్దా? కావాలి. ఎందుకంటే లోకం అంతా కూడా దేని మీద బేస్ అయి నడుస్తుంది? ధనం మీదే బేస్ అయి నడుస్తుంది. నీ దగ్గర ధనం ఉండడం మంచిదే, నువ్వు సత్కార్యాలకు వాడుతున్న కొలది ప్రభు నీకు దాన్ని సమృద్ధిగా ఇంకా ఇవ్వగలరు, ఇస్తారు. అందుకే ఇహమందు చాలా రెట్లును, ఆ పరమందు నిత్య జీవమును పొందక